మైకులు పెట్టుకోవడము, కాలర్ మైకులు, కెమెరా స్టార్ట్ అంటేనే ఒక లఘు చిత్రం అంటారా, ఒక షార్ట్ ఫిల్మ్ అనేటువంటిది ప్రతి నెల చూస్తా ఉన్నాం. మధ్య మధ్యలో ఒక ఈవెంట్స్, నెలలో అదేమో కంపల్సరీ ఒక ఈవెంట్, తర్వాత 2-3 ఈవెంట్లు అవుతా ఉంటాయి. సో ఆ ఈవెంట్లు ప్లస్ ఈ ప్రభుత్వానికి వచ్చేసి, కూటమి ప్రభుత్వానికి రికార్డుల పిచ్చి పట్టింది. ఏది చూసినా కూడాను రికార్డులు 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 అనేసి మీడియాలో ప్రచారం చేయించుకోవాల్సినటువంటి ఆ యొక్క ప్రచార ఆర్భాటం మనం చూస్తా ఉన్నాం. మననే చూసాం, నరేంద్ర మోదీ గారు ఒక మంచి ఉద్దేశంతో యోగా డే అనేటువంటిది పెడితే ఈ కూటమి నాయకులు ఇక్కడ చంద్రబాబు గారు దాన్ని ఒక ఈవెంట్ గా మార్చి మెయిన్ పెట్టినటువంటి పర్పస్ పక్కకెళ్లేసి గిన్నీస్ రికార్డు, ఆ రికార్డులు అని చెప్పి అసలు పార్టిసిపేట్ చేయలేనటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేసినట్లు, కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడాను పార్టిసిపేట్ చేసినట్లు వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు పంపిస్తూ గిన్నీస్ రికార్డు కోసం ఒక నెంబర్ గేమ్ ఆడారే తప్ప నిజంగా మోదీ గారు పెట్టినటువంటి ఆశయం వేరు, వీళ్ళు చేసినటువంటి ఈవెంట్ వేరు. సరిగ్గా మళ్ళా ఈ రోజు మెగా పీటీఎం అంట 2.0 అంటది, పేరెంట్ టీచర్స్ మీట్ అనేటువంటిది ప్రపంచంలో, అసలు ఆంధ్రప్రదేశ్ లో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలోకెల్లా ఈయననే ఆ పదం కనిపెట్టినట్టు, వీళ్ళే దాని పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లు వీళ్ళ చూస్తా ఉంటే వీళ్ళ ఈవెంట్, వాళ్ళ యొక్క ప్రచార ఆర్భాటాలు కొంతమంది నిజమే అనుకుంటున్నారేమో. అసలు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేటువంటిది ప్రతి ప్రైవేట్ స్కూల్లో రెగ్యులర్ గా నడిచేదే. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడాను ఈ పీటీఎం అనేటువంటిది, పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేటువంటిది నడుస్తూనే ఉంది. ఈరోజు కొత్తగా వచ్చింది ఏం కాదే. నాడు నేడు ద్వారా స్కూల్ అభివృద్ధి చెందడమే కాకుండా స్కూల్కి డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నటువంటి సందర్భంలో ప్రపంచంలో ఎవరు ఆలోచన చేయని ఒక మంచి సంకల్పంతో ఒక ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు 2017వ సంవత్సరంలో ప్లీనరీలో అమ్మ ఒడి అని ఒక పథకానికి నామకరణం చేసి వాగ్దానం ఇచ్చి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అమ్మ ఒడిని సక్సెస్ఫుల్ గా అమలు చేసి ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసి ఆ అమ్మడి ఒడి ద్వారా 15,000 రూపాయలు తల్లుల అకౌంట్ లో వేసి ఆ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఈ రోజు ఈ యొక్క పిఆర్ ప్రభుత్వం, పబ్లిక్ రిలేషన్స్ అంటారా, ఈ ప్రచార ప్రభుత్వం ఏం చేసింది, ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఒక్క పథకం కూడాను మేము చేశాము, అమలు చేశాము, ఇది మా పథకం అనేటువంటిది అవకాశం లేక కాపీ పేస్ట్. చంద్రబాబు గారు ప్రతిసారి చెప్పేవాడు కదా, హైదరాబాద్ నేనే కట్టాను, హైటెక్ సిటీ నేనే కట్టాను, ఆ తర్వాత సత్యానాథల్లో నేనే పంపించాను అక్కడికి అమెరికాకని, నేనే కనుక్కున్నాను, సెల్ ఫోన్ నేనే కనుక్కున్నాను అని ప్రతిదీ నేనే 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 అంటుంటాడు కదా. ఈ రోజు ఎందుకు పాపము జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం తీసుకొని వచ్చేసి తను క్రెడిట్ తీసుకోకుండా తన కుమారుడికి ఇచ్చాడు. ఏది, అమ్మఒడి పథకంకు ఆలోచన వచ్చింది నారా లోకేష్ కంటే వాళ్ళ అబ్బాయి కంట. అంటే 2014-19 అధికారంలో ఉన్నారు, వాళ్ళ కుమారుడు మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఈ పథకం గురించి ఎప్పుడైనా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారా, అసలు ఆలోచన చేశారా, అమలు చేశారా? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? నిజంగా చూస్తా అంటే లోకేష్ కే మిత్రమేక వేసుకొని చూస్తున్నాడు ఆయన. ఏంట్రా చెప్తున్నాడు అనేసి ఒక్కసారి ఆ వీడియో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి సో ఇది తల్లికి వందనము ఆయన ఆలోచన చేశారంటే ఆలోచనలు వచ్చిందంట అమ్మఒడినేది.
టెక్నాలజీ ఆయన కనిపెట్టాడట. టెక్నాలజీ అంటే టెక్స్ట్ మెసేజ్ అని చెప్పే పేరెంట్స్కి వెళ్ళడం స్కూల్లో కానీ. ఇది గత ప్రభుత్వంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పెట్టిన తర్వాత స్కూల్ అటెండెన్స్ అనేటువంటిది రావాలి అనేటువంటిది ఒక మ్యాండేట్ పెడుతూ పిల్లల్ని 70% మినిమం రావాలి, 70% అటెండెన్స్ ఉండాలి, ఆ పిల్లలకు అనేటువంటిది ఒక కండిషన్ పెడితే స్కూల్స్ కి తల్లిదండ్రులు పంపిస్తారనే ఉద్దేశంతో ఏ ఒక్క రోజైనా ఆబ్సెంట్ అయితే ఆ రోజు పేరెంట్స్ కి ఆ రిజిస్టర్డ్ మొబైల్ కి మీ పిల్లోడు ఆర్ మీ పాప ఈ రోజు స్కూల్ కు రాలేదనేటువంటిది SMS వెళ్తుంది. అది గత ప్రభుత్వంలో పెట్టింది. దాన్ని కూడా తల్లికి వందనంతో పాటు టెక్నాలజీ కూడా ఆయన కనుక్కున్నాడట, ఆ SMS అట. ఎంత విచిత్రంగా ఉంది పాపం, నవ్వొస్తుంది జనాలకి. అంటే అక్కడ కూర్చుని ఆడియన్స్ ఎవరు? స్కూల్ పిల్లలు. స్కూల్ పిల్లలు ఏదైనా ఎస్ అంటే ఎస్ అంటారు, నో అంటే నో అంటారు. తెలియదు కదా పాపం.